ఓం నమో వెంకటేశాయ. సహస్రాధి ఫలోదయ సుఘస్రాది కృతోదయ గోవింద గోవింద. పాత్రం త్వమేవాసి చరాచరేస్మిన్ నాత్రాస్తి సందేహలవోపి మేద్య. పాత్రం త్వదీయాధిగమే పరేస్మిన్ గాత్రం భవేన్మామకమిత్యపేక్ష అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. చంచలా సేవ్య పాదాయ చంచలానాం హితాయ చ చంచలాన్యసు తత్వాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతీచ్ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాగుణసులక్షణసత్వమూర్తిం వ్యాసప్రసూత శుకపూజకపుణ్యపూర్తిం ప్రహ్లాదనాదరవచః శమితాంతరార్తిం సన్మందిరం విశతభాగవతం ప్రకీర్తిం. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారు గృహస్థులకు కావలసినటువంటి ధర్మాలను చెబుతూ విశేషమైనటువంటి కాలాలను ప్రత్యేకించి లెక్కించి చెప్పారు. ఆ కాలాలను చెప్పిన తర్వాత ఆయనే అథ దేశాన్ ప్రవక్ష్యామి ధర్మాది శ్రేయ ఆవహన్ సవై పుణ్యతమో దేశ సత్పాత్రం ఎత్ర లభ్యతే అని తానే మొదలుపెట్టి చెప్తున్నారు. అథ కాలాలను గురించి చెప్పిన తర్వాత దేశాలని గురించి కూడా నేను చెప్తాను. అథ దేశాన్ ప్రవక్ష్యామి, మంచి మంచి దేశాలను గురించి చెప్తాను. ధర్మాదిశ్రేయ ఆవహన్, ధర్మార్థకామాలు అనేటువంటి శ్రేయస్సులకు ఆలవాలమైనటువంటి వాటికి ఆశ్రయమైనటువంటి దేశాలను గురించి నేను చెప్తాను. ఏంటది? సవై పుణ్యతమో దేశ, అన్నిటికంటే అతి పుణ్యమైన అతి పవిత్రమైనటువంటి ప్రదేశం ఏది అంటే సత్పాత్రం ఎత్ర లభ్యతే. సత్పాత్రం ఎక్కడైతే దొరుకుతుందో అది అన్నిటికంటే పుణ్యమైన ప్రదేశం. సత్పాత్రం అంటే ఏంటి అంటే అందరికంటే గొప్పవాడు, అన్నిటికంటే గొప్ప పాత్రమైనది పరమాత్మతత్వం కాబట్టి ఆ పరమాత్మ ఎక్కడ దొరుకుతాడో, ఎక్కడ ఆ పరమాత్మ దొరుకుతాడో అది సత్పాత్రం. అదే సత్పాత్రం ఉండేటువంటి మంచి ప్రదేశం. సవై పుణ్యతమో దేశ సత్పాత్రం ఎత్ర లభ్యతే. పరమాత్మ ఎక్కడ దొరుకుతాడు అనే మాట ఏముంది? ఎక్కడ పడితే అక్కడే దొరుకుతాడు కదా, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు కదా. పరమాత్మ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు కదా. విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ ఇక్కడ దొరుకుతాడు అక్కడ దొరకడు అనేమీ లేదు కదా. కాబట్టి విశ్వమంతా పరమాత్మ ప్రదేశం అయితే విశ్వమంతా పుణ్యప్రదేశం అవుతుంది కదా. అంటే ఓఎస్ విశ్వంలో పరమాత్మను చూడగలిగితే విశ్వమంతా కూడా పవిత్రమైన ప్రదేశమే. అలా కాదు, విశ్వమంతా పరమాత్మను చూడలేకపోతున్నాము, ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నా సరే చూడలేకపోతున్నాము అని అనుకుంటే యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అనే న్యాయం ప్రకారం గొప్పవి అనుకున్నవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క ప్రదేశాలు, పరమాత్మ యొక్క విశేషాభివ్యక్తి స్థానాలు అవుతాయి. కాబట్టి
సత్పాత్రం ఎత్ర లభ్యతే, ఆ పరమాత్మ స్వరూపం విశేషంగా ఎక్కడెక్కడైతే మనకు కనిపిస్తోందో, గోవుల్లోనూ, బ్రాహ్మణుల్లోనూ, పుణ్యతీర్థాల్లోనూ, క్షేత్రాల్లోనూ, వాటిల్లోనూ, అదంతా కూడా పుణ్యప్రదేశం కింద అవుతుంది. మొత్తం మీద పరమాత్మ యొక్క ఉనికి ఉండేటువంటి ప్రదేశం, పరమాత్మ యొక్క ఉనికి తెలిసేటువంటి ప్రదేశం, పరమాత్మ యొక్క రూపంలో భాగమైనటువంటి గొప్పదనం తెలిసేటువంటి ప్రదేశం, అది పుణ్యప్రదేశం అని ప్రాథమికంగా నారద మహర్షి గారు చెప్పదలిచారు. దానికే అథ దేశాన్ ప్రవక్ష్యామి ధర్మాదిశ్రేయ ఆవహన్ సవై పుణ్యతమో దేశ సత్పాత్రం ఎత్ర లభ్యతే అని చెప్తున్నారు. దాన్నే ఇంకొంచెం వివరణగా చెప్పుకుంటూ, బింబం భగవతో యత్ర సర్వమేతచ్చరాచరం యత్ర బ్రాహ్మణకులం తపో విద్యాదయాన్వితం అని చెప్తున్నారు. మొత్తం ప్రపంచమంతా పరమాత్మే నిండి ఉన్నాడు అనే భావన కుదిరితే ప్రపంచమంతా వారికి పవిత్రమైనదే. వారికి అలా కాదు, ఆ భావన ఇంకా మనకు కుదరలేదు అని అనుకుంటే, బింబం భగవతో యత్ర, ఆ భగవంతుడి యొక్క బింబం, ఆ భగవంతుడి యొక్క ఏదైనా ఒక చిన్న ఛాయ, భగవంతుడి యొక్క తేజస్సు యొక్క రూపం ఎక్కడైతే ఉంటుందో యత్ర, అదంతా కూడా పుణ్యప్రదేశమే. సర్వమేతచ్చరాచరం, అందులో ఇది ఉంది అది లేదు అనేమీ లేదు. ఒకరికి ఇక్కడ కనిపించవచ్చు, ఇంకొకరికి ఇంకో చోట కనిపించవచ్చు. ఆ ప్రదేశాన్ని ప్రతిదాన్ని పవిత్రమైన ప్రదేశం కిందే ఒప్పుకోవచ్చు. సర్వమేతచ్చరాచరం భావన గనక సరిగ్గా విస్తృతంగా కుదిరితే ప్రహ్లాదుడు రేంజ్లో సర్వమేతచ్చరాచరం పవిత్రం, మొత్తం విశ్వమంతా కూడా పరమాత్మ యొక్క ఉపాధి కాబట్టి, పరమాత్మ యొక్క ఆశ్రయం కాబట్టి, ఓ సర్వం పవిత్రమే అని చెప్పుకోవచ్చు. ఇంకా కూడా అంతగా కూడా కుదరలేకపోతే, సర్వమేతచ్చరాచరం వద్దు, ఆయా ప్రదేశాలు అని సరిగ్గా కుదరలేదు అని అనుకుంటే, యత్ర బ్రాహ్మణ కులం తపో విద్యాదయాన్వితం, ఆ పరమాత్మ యొక్క తేజోరూపాలైనటువంటి బ్రాహ్మణులు ఎక్కడెక్కడైతే ఉంటారో ఆ ప్రదేశాన్ని పవిత్రమైన ప్రదేశంగా అంగీకరించుకోవచ్చు. యత్ర బ్రాహ్మణ కులం, బ్రాహ్మణులంటే ఒట్టి జన్మతః బ్రాహ్మణులు ఉన్న చోట అని తీసుకోవడానికి వీల్లేదు. తపో విద్యా దయాన్వితం, తపస్సు, విద్య, దయ, ఈ మూడిటితోనూ కూడి ఉన్నటువంటి బ్రాహ్మణ కులం ఎక్కడైతే ఉందో అక్కడ పవిత్రమైన ప్రదేశం అని గుర్తింపించుకోవచ్చు. దానికి న విద్యయా కేవలయా తపసా వాపి పాత్రత యత్ర వృత్తమిమే చోభే తద్ధి పాత్రం ప్రకీర్తితం అని ధర్మశాస్త్రంలో ఉండేటువంటి నియమం. కేవలం బ్రాహ్మణులు జన్మతః పాత్రులేమి కారు, జన్మతః వారు బ్రాహ్మణులు మాత్రమే. వాళ్ళు పాత్రులు కావాలి అంటే మాత్రం వాళ్ళకి విద్య ఉండాలి. న విద్యయా కేవలయా, జన్మతః బ్రాహ్మణులయ్యి విద్య మాత్రం ఉంటే కూడా సరిపోదు, తపస్సు అనేది కూడా ఉండాలి, తపస్సు కూడా కలవాలి. కేవలం జన్మతః బ్రాహ్మణులయ్యి తపస్సు ఉన్నా సరిపోదు, విద్య తపస్సు అనే రెండూ కలిస్తే జన్మతః బ్రాహ్మణులైనటువంటి వాళ్ళకి గుర్తింపు అనేది ఉంటుంది, వాళ్ళు పాత్రులు అనేటువంటి గుర్తింపు ఉంటుంది. ఎత్ర వృత్తం ఇమే చోభే, ఈ రెండూ ఎక్కడున్నాయో దానికే పాత్రం అని పేరు. అందువల్ల తపో విద్య. ఇంకా మహర్షి గారు దాన్ని మాత్రమే ఒప్పుకోవట్లేదు, ధర్మశాస్త్రంలో ప్రసిద్ధమైన దాన్ని మాత్రమే ఒప్పుకోవటం లేదు. దయాన్వితం, దయ లాంటి సద్గుణాలతో కూడి ఉంటేనే దానికి లెక్క. దయ, దానగుణము లేదా భూతదయ ఇలాంటి విశేషాలతో కూడి ఉన్నటువంటి తపస్సు, విద్య వీటితో కలిసినటువంటి బ్రాహ్మణ కులం యత్ర తద్ధి పాత్రం ప్రకీర్తితం అని మహర్షి గారు చెప్తున్నారు. బింబం భగవతో యత్ర సర్వమేతచ్చరాచరం యత్ర బ్రాహ్మణకులం తపో విద్యాదయాన్వితం అనే ఈ శ్లోకంలో. ఇది కాక యత్ర యత్ర హరేరర్చ సదేశ శ్రేయసాం పదం యత్ర గంగాదయో నద్యః పురాణేషు చ విశ్రుతాః. ఎత్ర ఎత్ర హరేరర్చ, ఏ ఏ ప్రదేశంలో శ్రీహరి తాలూకు ముఖ్య బింబమైనటువంటి అర్చామూర్తి అయినటువంటి శాలగ్రామం ఉంటుందో ఆ శాలగ్రామం ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా పవిత్రమైన ప్రదేశం. ఎత్ర ఎత్ర హరేరర్చామూర్తి, శాలగ్రామమూర్తి అనేది ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా కూడా పవిత్రమైన ప్రదేశం
అని మనం అనుకోవచ్చు. సదేశ శ్రేయసాం పదం, అది కేవలం పవిత్రమైన ప్రదేశం కాదు, ఎన్నెన్నో శ్రేయస్సులకు అది ఆశ్రయంగా ఉంటుంది. ఆ శాలగ్రామ సన్నిధిలో చేసేటువంటి ప్రతి పనికి చాలా చాలా విలువ ఉంటుంది అని మహర్షి గారు అంటున్నారు. ఇది కాక ఎత్ర గంగాదయో నద్య పురాణేషు చ విశ్రుతా, గంగా మొదలైనటువంటి నదులు పారేటువంటి ప్రదేశాలు, గంగాదయో నద్య, ఆ నదీ తీరాలు, ఆ పరివాహక ప్రాంతాలు, అవన్నీ కూడా చాలా పుణ్య ప్రదేశాలు. నదులు పురాణేషు చ విశ్రుతా, ఆయా పురాణాల్లో నదుల ప్రస్తావన వస్తుంది కదా, ఆ ప్రస్తావన ఉన్నటువంటి నదులన్నీ కూడా పవిత్రమైన నదులు, ఆ ప్రస్తావన ఉన్న నదీ తీరాలన్నీ కూడా పవిత్రమైన ప్రదేశాలు. గంగా, గోదావరి, కృష్ణ, మా తిరుపతిలో పారేటువంటి సువర్ణముఖి, కాళహస్తి దాకా కూడా వెళుతుంది సువర్ణముఖి, ఇలాంటి నదులన్నీ కూడా పురాణంలో ప్రస్తావన ఉన్న నదులన్నీ పవిత్రమైన నదులు. ఆ నదుల తీరంలో ఉండేటువంటి ప్రదేశాలన్నీ కూడా పవిత్రమైన ప్రదేశాలు అని మహర్షి గారు చెప్తున్నారు. ఎత్ర ఎత్ర హరేరర్చ సదేశ శ్రేయసాం పదం ఎత్ర గంగాదయో నద్య పురాణేషు చ విశ్రుతా అని. సరాంసి పుష్కరాదీని క్షేత్రాణి అర్హాశ్రితాన్యుత కురుక్షేత్రం గయశిర ప్రయాగ పులహాశ్రమ అని కూడా కొన్నిటిని ప్రత్యేకించి చెప్తున్నారు. పారే నదులు పవిత్రమైతే సరిపోదు, పారే నదులు పవిత్రం అని చెప్పడం మాత్రమే కాదు, సరాంసి కొన్ని చోట్ల చెరువులు ఉంటాయి, పెద్ద పెద్ద చెరువులు, పెద్ద పెద్ద సరస్సులు, అవి కూడా పవిత్రమైన ప్రదేశాలే. ఏవి? పుష్కరాదీని, పుష్కరం అంటే రాజస్థాన్లో ఉండేటువంటి పుష్కర్ అని పిలుస్తారు చూడండి, అది ఆ పుష్కర క్షేత్రం కూడా మంచి క్షేత్రం. ఆది అంటే ఇప్పుడు నైమిషారణ్యంలో ఉండే చక్రతీర్థం తీసుకోవచ్చు, ఆ చక్రతీర్థం చుట్టూ ఉండే ప్రాంతం కూడా పవిత్రమైందే. మనకు ఇంతకుముందే భాగవతంలో వచ్చిన బిందు సరోవరం, గుజరాత్ ప్రాంతంలో ఉండే బిందు సరోవరం, అది కూడా పవిత్రమైనటువంటి ప్రదేశం. సరాంసి పుష్కరాదీని, పుష్కరం మొదలైనటువంటి సరస్సులన్నీ కూడా పవిత్రమైనవే. ఇవి కాక క్షేత్రాన్ని, ఆయా క్షేత్రాలు, అర్హాశ్రితాని, క్షేత్రాలు రెండు రకాలు. ఒకటి స్వతసిద్ధంగానే భగవంతుడి యొక్క ఉనికిని చూపిస్తూ ఉండేటువంటి పవిత్రమైన క్షేత్రాలు, పురి, ద్వారకా లాంటి క్షేత్రాలు, ఇవన్నీ కూడా పవిత్రమైనవే. ఇవి కాక ఉత అర్హాశ్రితాని, కొంతమంది శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, ఉత్తములైనటువంటి వాళ్ళు, పూజ్యులైనటువంటి వాళ్ళు ఒక క్షేత్రాన్ని పట్టుకుని కూర్చుని ఉంటారు. మహాసిద్ధులు కొన్ని క్షేత్రాల్లో ఉంటారు, ఈ క్షేత్రంలో ఉండి అందరినీ అనుగ్రహించాలనుకుంటారు. అలాంటి క్షేత్రాలు కూడా పవిత్రమైనవి అవుతాయి. ఆ క్షేత్రంలో చేసినటువంటి దానాలకు కానీ, జపాలకు కానీ, హోమాలకు కానీ విశేషమైన ఫలితం ఉంటుంది. క్షేత్రాణి అర్హాశ్రితాన్యుత. ఇది కాక కురుక్షేత్రం, అందరికీ తెలిసిన కురుక్షేత్రం, గయశిర, గయుడి శిరస్సు పడినటువంటి గయా ప్రదేశం. శిరస్సు ఏమో అక్కడ బీహార్లో ఉండేటువంటి గయలో పడింది, పాదమేమో మనకు పిఠాపురంలో పడింది అంటారు, అందుకనే పిఠాపురానికి పాదగయ అని అంటారు, పేరుందంటారు. అందులో గయశిర, శిరస్సు ప్రధానమైంది కాబట్టి ఆ గయుడి శిరస్సు పడినటువంటి గయా క్షేత్రం మంచి క్షేత్రం. ప్రయాగ, త్రివేణి సంగమం ఉండేటువంటి ప్రయాగం చాలా మంచి క్షేత్రం. ఒట్టి మనకు ఈ ప్రయాగ క్షేత్రమే కాదు, ఎన్నెన్నో ప్రయాగలు ఉన్నాయి. దేవప్రయాగ, రుద్రప్రయాగ, స్వర్ణప్రయాగ, కర్ణప్రయాగ, ఆనందప్రయాగ అని పంచప్రయాగలు, ఇంకా కూడా 2 ప్రయాగలు ఉన్నాయి. మానవ మాత్రులు తొందరగా వెళ్ళలేరు, విష్ణుప్రయాగ లాంటివి ఉన్నాయి. ఈ ప్రయాగ క్షేత్రాలన్నీ కూడా మంచి క్షేత్రాలు. పులహాశ్రమ అని అంటున్నారు, ఇది ఎక్కడుందో సరిగ్గా అర్థం కావట్లేదు. ఇది పవిత్రమైన క్షేత్రం అని చెప్తున్నారు. సరాంసి పుష్కరాదీని క్షేత్రాణ్యర్హాశ్రితాన్యుత కురుక్షేత్రం గయశిర ప్రయాగ పులహాశ్రమ. నైమిషం ఫాల్గుణం సేతు ప్రభాసోథ కుశస్థలి వారాణసి మధుపురి పంపా బిందు సరస్తథ అని ఇంకొన్నిటిని గురించి కూడా చెప్తున్నారు. నైమిషం, నైమిషారణ్యం, ఫాల్గుణం ఏంటో సరిగా అర్థం కాలేదు, సేతు మన రామేశ్వరం, ప్రభాస, ప్రభాస క్షేత్రం అని పేరు పడినటువంటి సోమనాథ్, అథ కుశస్థలి, ఇది కూడా సరిగ్గా తెలియటం లేదు. వారాణసి చెప్పుకోనక్కర్లేదు, కాశీక్షేత్రం,
క్షేత్రాల్లో కల్లా రారాజు అని పిలువబడేటువంటి క్షేత్రం వారాణసి. మధుపురి, బహుశా మధుర అయి ఉండాలి. పంప అనే పేరుతో 2-3 క్షేత్రాలు ఉన్నాయి, ఆ క్షేత్రాలు. బిందుసర, ఇంతకుముందే సరాంసి పుష్కరాది అని చెప్పుకున్న బిందు సరస్సు, బిందు సరోవర ప్రాంతం. ఇవన్నీ కూడా మంచి క్షేత్రాలే. నైమిషం, ఫాల్గుణం, సేతు, ప్రభాసోథ, కుశస్థలి, వారాణసి, మధుపురి, పంపా, బిందుసరస్తథా. నారాయణాశ్రమో నంద, సీతారామాశ్రమాదయ సర్వే కులాచలారాజన్ మహేంద్ర మలయాదయ. నారాయణాశ్రమ బదరీ క్షేత్రం, చాలా మంచి పెద్ద క్షేత్రం. నందా అని ఒక నదిట, ఇప్పుడు ఎక్కడ పారుతోందో తెలియటం లేదు. ఆ నందా నదీ తీరం చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం. అలాగే సీతారామాశ్రమాదయ, సీతారాములు కలిసి వనవాసంలో ఉన్నటువంటి ప్రదేశాలు, ఇవి చాలా పవిత్రమైన ఆశ్రమాలు. ఇది కాక సీతా వియోగం తర్వాత రాముడు నివసించినటువంటి ప్రదేశాలు, సీత నివసించినటువంటి ప్రదేశాలు, చివరి ఘట్టంలో సీతను విడిచిపెట్టిన తర్వాత సీత నివసించినటువంటి ప్రదేశాలు, ఇవన్నీ కూడా పవిత్రమైన ప్రదేశాలు. సీతారామాశ్రమాదయ, సీతాదేవి విడిగా ఉన్నవి, రాముడు విడిగా ఉన్నవి, వీళ్ళిద్దరూ కలిసి ఉన్నవి, అన్నీ కూడా చాలా పవిత్రమైన ప్రదేశాలు. సీతారామాశ్రమాదయ ఎన్నున్నాయంటే లెక్క కట్టడం కష్టం, అన్ని చాలా ఉన్నాయి. వాళ్ళిద్దరూ కలిసి చాలా దూరం ప్రయాణం చేశారు, విడివిడిగా కూడా కొన్ని ప్రయాణాలు చేశారు, కాబట్టి చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలన్నీ పవిత్రమైనవే. ఇది కాక సర్వే కులాచలాహ రాజన్, 7 పర్వతాలని కుల పర్వతాలు అని పేరు పెట్టి పిలుస్తారు. ఆ కుల పర్వతాలన్నీ కూడా పవిత్రమైన ప్రదేశాలే. మహేంద్ర మలయాదయ, మహేంద్ర, మలయ, సహ్య, శుక్తిమాన్, ఋక్షవానపి, వింధ్యశ్చ, పారియాత్రశ్చ సప్తైతే కులపర్వతా అని వాటి లెక్క. మహేంద్రము, మలయము, సహ్యాద్రి, శుక్తిమాన్ అనేటువంటి పర్వతము, ఋక్షవాన్ అనే ఒక పర్వతము, వింధ్య పర్వతము మనకు తెలిసిన పర్వతం, పారియాత్ర పర్వతం అనే పర్వతాలు. ఈ 7టికి కులాచలాలు అని పేరుంది. ఈ కులాచలాలన్నీ కూడా, కుల పర్వతాలన్నీ కూడా పవిత్రమైన ప్రదేశాలే. వీటి మీద కూర్చుని ఏం తపస్సు చేసినా, ఏం జపం చేసినా చాలా మంచి ఫలితం లభిస్తుంది. నారాయణాశ్రమో నంద, సీతారామాశ్రమాదయ సర్వే కులాచలారాజన్ మహేంద్ర మలయాదయ. ఏతే పుణ్యతమాదేశాః హరేరర్చాశ్రితాశ్చయే ఏతాన్ దేశాన్ నిషేవేత శ్రేయస్కామో హ్యభీక్ష్ణశః ధర్మో హ్యత్రేహితః పుంసాం సహస్రాధి ఫలోదయ అని నారద మహర్షి గారు చెప్తున్నారు. ఏతే పుణ్యతమాదేశాః, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా పుణ్యతమమైన ప్రదేశాలు, చాలా పవిత్రమైన ప్రదేశాలు. కేవలం ఇవే పవిత్రమైన ప్రదేశాలను అనుకోక్కర్లేదు. హరేరర్చాశ్రితాశ్చయే, శ్రీహరి యొక్క అర్చా రూపాలు ఉన్నవి, ఈ కాలంలో మానవులు ప్రతిష్ఠించినవైనా సరే, ఇప్పటికిప్పుడు కొత్తగా నిన్నో మన్నో ప్రతిష్ఠ చేసినవైనా సరే, మహామహాసిద్ధులు ప్రతిష్ఠ చేసినవి కాకపోయినా సరే, అవన్నీ కూడా పవిత్రమైన ప్రదేశాలే. స్వయంభూ ప్రదేశాలుగా పిలిచేటువంటి పూరి, తిరుమల ఇలాంటివన్నీ పవిత్రాలే. ఇవి కాక మహామహాసిద్ధులు ప్రతిష్ఠ చేసినటువంటి ప్రాంతాలు, శ్రీహరి యొక్క అర్చామూర్తులు ఉన్నటువంటి ప్రాంతాలు, అవి కూడా పవిత్రమైనవే. ఇవి కాక సిద్ధులు ప్రతిష్ఠ చేయకపోయినా, మనకు తెలిసిన వాళ్ళు ప్రతిష్ఠ చేసినా సరే, ఏదో మంత్రపూర్వకంగా ఆ శ్రీహరి తాలూకు సన్నిధి ఉన్న ప్రదేశాలన్నీ కూడా హరేరర్చాశ్రితాశ్చయే, శ్రీహరి యొక్క అర్చామూర్తి ఉన్నటువంటి ప్రతి ప్రదేశము, శ్రీహరి యొక్క బింబం ఉన్నటువంటి ప్రతిష్ఠ సవ్యంగా జరిగినటువంటి ప్రతి ప్రదేశము, ప్రతిష్ఠ సవ్యంగా కూడా జరగనక్కర్లేదు, ఆయన మూర్తి ఉన్నటువంటి ప్రతి ప్రదేశము చాలా పవిత్రమైనది. హరేరర్చాశ్రితాశ్చయే. అందువల్ల ఏతాన్ దేశాన్ నిషేవేత, వీటిని ఎప్పుడూ సేవిస్తూ ఉండాలి. అభీక్ష్ణశః, మళ్ళీ మళ్ళీ కూడా వెళుతూ ఉండాలి. ఏదైనా ఒక గుడి నచ్చితే రోజు కూడా వెళ్ళొచ్చు. వాకింగ్ చేయాలి అంటారు. వాకింగ్ చేయడం అనే పని విడిగా పెట్టుకోకుండా ఓ పెద్ద గుడి చూసుకుని ఆ గుడి చుట్టూ ఇన్ని ప్రదక్షిణాలు అని లెక్క కట్టుకున్న వాకింగే అవుతుంది, ప్రదక్షిణానికి అవుతుంది. అలాగే రోజు గుడిని చూసినట్టు, దేవుడికి దండం పెట్టుకున్నట్టు అవుతుంది కదా. అలాంటి పనులు ఏమైనా చేసుకోవచ్చు.
ఏతాన్ దేశాన్ నిషేవేత శ్రేయస్కామో హ్యభీక్ష్ణశ. శ్రేయస్సు కావాలనుకున్నవాడు, బయటికి వెళితేనే ఏదో ఒకటి చేయగలను అని అనుకున్నవాడు బయటికి వెళ్ళి ఈ ప్రదేశాలను చూసుకోవాలి. ఇంట్లోనే కూర్చుని జపం చేసుకోగలిగిన వాళ్ళు, ఇంట్లోనే కూర్చుని అనుష్ఠానం చేసుకోగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంట్లోనే శాలగ్రామ మూర్తి ఉంది, ఇంట్లోనే దేవుడు ఉన్నాడు, దేవతార్చన ఉంది, ఈ సన్నిధి మించి మనకేమీ అక్కర్లేదు అని అనుకోగలిగిన వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. కోటికి ఒక్కరున్నా కూడా ఆశ్చర్యమే. అలా అభిప్రాయం లేని వాళ్ళు, బయటికి ఎక్కడైనా వెళితేనే ఏదో ఒకటి కొత్త సంకల్పం పుట్టేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రదేశాలకు వెళ్ళి నిత్యం సేవించుకుంటూ ఉండటం మంచిది. ధర్మోహి, ఈ ప్రదేశంలో చేసినటువంటి ధర్మం, అత్ర ఈహిత, కష్టపడి చేసినటువంటి ధర్మం, సహస్రాధి ఫలోదయ పుంసాం, మామూలుగా ఉన్న చోట చేసిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. పుణ్యక్షేత్రంలో చేసినటువంటి ధర్మాచరణ ఫలితం దగ్గరకు వచ్చేసరికి 1000 రెట్లుగా మారిపోతుంది. కాబట్టి ఆ 1000 రెట్లు ఫలితం కావాలి కాబట్టి, తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కావాలి అని అనుకునే వాళ్ళం కాబట్టి ఇలాంటి పనులు చేసుకోవాలి అని నారద మహర్షి గారు చెప్తున్నారు. ఏతే పుణ్యతమా దేశా హరేరర్చాశ్రితాశ్చయే ఏతాన్ దేశాన్ నిషేవేత శ్రేయస్కామో హ్యభీక్ష్ణశ ధర్మో హ్యత్రేహిత పుంసాం సహస్రాధి ఫలోదయ అనే ఈ శ్లోకం. అయితే మీరు పాత్రం అని మొదలుపెట్టారు, సత్పాత్రం ఎత్ర లభ్యతే అని మొదలుపెట్టారు. పాత్రం అంటే ఒక దానం తీసుకోవడానికి అర్హుడైనటువంటి మనిషి అని కదా ప్రసిద్ధం. దాని గురించి చెప్పకుండా పాత్రం అంటే పరమాత్మ అని పరమాత్మ దగ్గరికి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి లాక్కొచ్చారు. అదేంటి అంటే దానికి చెప్తున్నారు, పాత్రంత్వత్ర నిరుక్తం వై కవిభిః పాత్రవిత్తమై హరిరేవైక ఉర్వీష యన్మయం వై చరాచరం. అదేనయ్యా చెప్పేది. ఏదైనా తీసుకోవడానికి అర్హత, ఏదైనా మనం సమర్పిస్తే దాన్ని అంగీకరించడానికి అర్హత, యోగ్యత అనేది ఆయనకొక్కడికే ఉంది. పాత్రంత్వత్వ నిరుక్తం వై, ఈ విషయంలో పాత్రం అనే విషయంలో నిర్ణయం ఎలా చేయాలి అని ఆలోచించి కవిభి, చాలామంది మేధావులు, పాత్రవిత్తమై, పాత్రులంటే ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి తల పండిపోయిన వాళ్ళు మహానుభావులు, వాళ్ళందరూ కలిసి ఇదే నిర్ణయం చేశారు. ఆలోచన చేసి ఇదే నిర్ణయం చేశారు. ఏమని? హరిరేవ ఏకః, ఆ శ్రీహరి ఒక్కడే పాత్రము. ఆ శ్రీహరికి సమర్పిస్తేనే మనం చేసినటువంటి దానానికి ఫలితము. అందుకని ఎవరికైనా దానం చేసేట్లయితే శ్రీమన్ మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ అని చెప్పే కదా దానం చేస్తున్నాము. ఆ మహావిష్ణు స్వరూపంగా బ్రాహ్మణ్ణి భావించి కాళ్ళు కడిగి ఇస్తున్నాం కదా. అంటే పాత్రం శ్రీమన్ మహావిష్ణువు, ఆ శ్రీమన్ మహావిష్ణువు యొక్క శాస్త్రవిహితమైన స్థానం ఇది అని కదా చేస్తున్నాము. కాబట్టి పాత్రం ఆయన ఒక్కడే యోగ్యుడు, ఆయన ఒక్కడే స్వీకరించడానికి యోగ్యుడు. హరిరేవ ఏక ఉర్వీష, ఓ ధర్మరాజా, ఈ విషయంలో నీకేం సందేహం అక్కర్లేదు. యన్మయం వై చరాచరం, ఆయన సృష్టి చేస్తేనే ఈ చరాచర ప్రపంచం వచ్చింది. ఈ చరాచర ప్రపంచంలో సృష్టికర్త అయినటువంటి ఆయన కూడా చేరి ఉన్నాడు, కలిసి ఉన్నాడు. తన్మయంగా ఆ శ్రీహరి యొక్క రూపంతో కలగలిసిన రూపంగానే ఈ చరాచరం అంతా నిండి ఉంది. అంతటి సామర్థ్యం, అంతటి యోగ్యత, అంతటి ప్రభావం, అంతటి తేజస్సు, అంత గొప్పదనం, అంత కారణత్వం, అంత పరత్వం అనేది ఆయనకు మాత్రమే చెల్లు. కాబట్టి ఆయన ఒక్కడే పాత్రుడు, మిగతా వాళ్ళెవ్వరూ కాదు. హరిరేవ ఏకః, ఆయన ఒక్కడే, మిగతా వాళ్ళెవ్వరూ కారు. జీవులెవరూ పాత్రులు కారు. ఒకవేళ జీవులు పాత్రులు అని అనుకోవాలి అంటే ఆ జీవుల్ని పరమాత్మ స్వరూపంగా భావన చేసి పాత్రులు అనుకోవలసిందే అని అంటున్నారు. పాత్రంత్వత్ర నిరుక్తం వై కవిభిః పాత్రవిత్తమై హరిరేవైక ఉర్వేష యన్మయం వై చరాచరం. ప్రత్యేకించి ఉర్వీష, మహారాజా, ఓ ధర్మరాజా, నువ్వు కూడా ఇదే భావనలో ఉన్నావు. నువ్వు ఈ భావనలో ఉన్నావు కాబట్టే దేవర్షి అర్హత్సు వై సత్సు తత్ర బ్రహ్మాత్మజాతిషు రాజన్ యదగ్రపూజాయాం మతః పాత్రతయాచ్యుత. ఈ మాట నేను నీకు చెప్పనక్కర్లేదు. ఈ భావనలో ఉన్నావు కాబట్టే
ఆ శ్రీహరిని నీ రాజసూయ యాగంలో అగ్రపూజతో గౌరవించుకున్నావు. ఆయన ఒక్కడే యోగ్యుడు అనే ఉద్దేశంతోను. నీ సభకి ఎవరెవరు వచ్చారు? రాజసూయ యాగంలో జరిగినటువంటి ఆ సభకి దేవతలందరూ వచ్చారు, ఋషులు వచ్చారు. అందులోనూ చిన్న చిన్న దేవతలేం రాలేదు, చిన్న చిన్న మహర్షులు ఏం రాలేరు. అర్హత్సు పెద్ద స్థాయికి చెందిన మహర్షులు వచ్చారు. సత్సు అందరూ గొప్పవాళ్లే, అందరూ మంచివాళ్లే, ఎవరు తక్కువ వాళ్ళు కారు. ఎవరెవరు? తత్ర బ్రహ్మాత్మజాదిషు, బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనక సనందనాదులు వచ్చారు. వాళ్ళు వస్తే పరమాత్మ వచ్చినట్లే అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. అంతటి మహానుభావులు ఉన్నా సరే రాజన్, ఓ మహారాజా, యదగ్ర పూజాయాం, రాజసూయ యాగంలో అగ్రపూజ ఎవరికి చేయాలి అనేటువంటి విచారణ వచ్చినప్పుడు నీ మనసులో ఇంత కూడా సందేహం రాలేదు. మతఃపాత్రతయాచ్యుత, నా కళ్ళెదురకుండా ఉండేటువంటి ఆ శ్రీహరే పాత్రుడు, ఆయనే సమర్థుడు, ఆయనే యోగ్యుడు అని మనసులో గట్టిగా పెట్టుకున్నావు. మిగతా వాళ్ళు ఏదో తగాదాలు ఆడుకున్నారు, వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు, చివరికి చక్రం కూడా పనిచేసింది. నువ్వు మాత్రం నీ పని నువ్వు చేసేసుకుంటూ వెళ్ళిపోయావు. ఈ అభిప్రాయం నీకు ఉంది, ఉన్న అభిప్రాయాన్నే నేను నీకు చెప్తున్నాను. దేవర్ష్యర్హత్సు వై సత్సు తత్ర బ్రహ్మాత్మజాదిషు రాజన్ యదగ్రపూజాయాం మతఃపాత్రతయాచ్యుత. దీనికి కారణాన్ని, నీ మనసులో ఉన్న కారణాన్నే నేను ఇంకొంచెం బలపరుస్తాను. జీవరాశిభిరాకీర్ణ అండకోశాంఘ్రిపో మహాన్ తన్మూలత్వాదచ్యుతేజ్య సర్వజీవాత్మతర్పణం. ఎవరైనా ఎవరినైనా గౌరవించుకోవాలి అని అనుకుంటే ఎవరెవరిని గౌరవించుకోవాలి? ఒక జీవుడు మరొక జీవుడిని గౌరవించుకోవాలి, లేదా జీవుడు తనను తాను గౌరవించుకోవాలి. ఇదే కదా రావాలి. జీవులు ఇంకొక జీవుడిని గౌరవించుకోవటం, లేదా జీవుడు తనను తాను గౌరవించుకోవటం. ఈ రెండిట్లో ఏది జరగాలన్నా సరే ఈ జీవుడు అనేవాడు పరమాత్మను గౌరవించటం అనేది చేసుకోవచ్చు. చేసుకుంటే కనుక ఈ జీవుడు తనను తాను గౌరవించుకున్నట్లు అవుతుంది, అలాగే తన తోటి జీవులందరినీ గౌరవించుకున్నట్టు అవుతుంది, మనందరికంటే గొప్పవాడైనటువంటి పరమాత్మను గౌరవించినట్లు కూడా అవుతుంది. ఎలా? జీవరాశిభిరాకీర్ణ అండకోశాంఘ్రిప మహాన్. ఈ అండకోశం, బ్రహ్మాండం, ఇది ఒక పెద్ద చెట్టు లాంటిది, ఒక పెద్ద వృక్షం. అండకోశ అంఘ్రిప, అంఘ్రిప అంటే వృక్షం, చెట్టు. ఇది ఒక పెద్ద చెట్టు లాంటిది, మహాన్, చాలా పెద్ద చెట్టుది. ఈ చెట్టుని మొత్తాన్ని అక్కడక్కడ పట్టుకుని వేళ్లాడుతున్న వాళ్ళు ఈ జీవరాశులు. ఈ బ్రహ్మాండంలో ఉండేటువంటి సమస్త జీవరాశులు కూడా ఈ బ్రహ్మాండం అనేటువంటి చెట్టును పట్టుకుని వేళ్లాడుతున్నాయి. ఈ బ్రహ్మాండంలో ఎటువైపు వెళ్ళినా, ఏ వైపుకు చూసినా సరే ఏదో ఒక జీవుడు ఏదో ఒక రూపంలో కనిపిస్తాడు. మన కంటికి కనిపించకపోవచ్చు, మనం ఏమన్నా యంత్రం పెడితే దానికి లొంగకపోవచ్చు, కానీ వేరువేరు రూపాల్లో జీవులు ఎక్కడ పడితే అక్కడ తచ్చట్లాడుతూనే ఉన్నారు. జీవరాశిభి ఆకీర్ణ అండకోశాంఘ్రిప మహాన్. ఈ బ్రహ్మాండం మొత్తాన్ని ఒక చెట్టు కింద చూసుకుంటే తన్మూలం అచ్యుత, ఈ బ్రహ్మాండ వృక్షానికి మూలం, వేరు లాంటివాడు ఈ అచ్యుతుడు, వేరు లాంటివాడు ఈ అచ్యుతుడు. ఇప్పుడు బ్రహ్మాండంలో ఉండేటువంటి జీవులందరినీ సంతృప్తిపరచాలంటే ఏం చేయొచ్చు? చెట్టు మొత్తాన్ని కలకలరాడేటట్టు చేయాలంటే ఏం చేయొచ్చు? వేరుకి నీళ్లు పోయొచ్చు, మూలానికి నీళ్లు పోయొచ్చు. అలాగే తన్మూలత్వాదచ్యుతేజ్య, ఈ బ్రహ్మాండ వృక్షానికి మూలమైనటువంటి అచ్యుతుడికి గనక పూజ చేసినట్లయితే అందరికీ పూజ చెల్లుతుంది. జీవులు అనుకున్నట్టుగా తన తోటి జీవుల్ని గౌరవించుకోవడం జరిగిపోతుంది, సర్వజీవ తర్పణం జరిగిపోతుంది. తనను తాను గౌరవించుకోవాలి, ఆత్మతర్పణం, తనను తాను గౌరవించుకోవడం జరుగుతుంది. ఇంకా గౌరవించుకోవటాన్ని మించి పరమాత్మను తృప్తిపరిచేందుకు చేసేటువంటి ప్రతి పని జీవులందరినీ తృప్తిపరిచేటట్లుగా తయారవుతుంది, తనను తాను తృప్తిపరుచుకునేటట్లుగా తయారవుతుంది. ఎందుకంటే తాను, మిగతా జీవులు అందరూ కూడా పరమాత్మలోని భాగాలే. కాబట్టి పరమాత్మనే అర్చించుకోవాలి, పరమాత్మనే పూజించుకోవాలి, ఆయన్నే గౌరవించుకోవాలి, ఆయన్నే పాత్రుడుగా భావించుకోవాలి తప్ప మిగతా వాళ్ళని పాత్రులుగానో అపాత్రులుగానో భావించుకోవటంలో అసలు అర్థం లేదు అని నారద మహర్షి గారు చెప్తున్నారు. కారణాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. జీవరాశిభిరాకీర్ణ అండకోశాంఘ్రిపో మహాన్ తన్మూలత్వాదచ్యుతేజ్య సర్వజీవాత్మతర్పణం. అసలు
ఆలోచించి చూస్తే జీవులు 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 అంటారు కదా, వీళ్ళు ఎక్కడున్నారు? ఆయా శరీరాల్లో ఉన్నారు. ఆయా శరీరాల్లో ఆ జీవులే ఉన్నారా? పరమాత్మ కూడా ఉన్నాడు కదా. జీవుడున్న ప్రతి చోట పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ ఉన్న ప్రతి చోట జీవుడు లేడు. కాబట్టి ఏ జీవుడికి ఏం చేసినా సరే అది పరమాత్మకు చెందవలసిందే కదా. పురాణ్యనేన సృష్టాని నృతిర్య ఋషి దేవతా శేతే జీవేన రూపేణ పురేషు పురుషౌ హ్యసౌ. అనేన ఈ పరమాత్మతోనే కదా పురాణి సృష్టాని, పురాలు అనేవి సృష్టికి లోనైనవి. పరమాత్మే కదా పురాలను, శరీరాలను సృష్టి చేసింది. ఏ శరీరాలను? మానవుల శరీరాలను, తిరియక్ పశుపక్ష్యాదుల శరీరాలను, ఋషుల తాలూకు శరీరాలను, దేవతల తాలూకు శరీరాలను ఈయనే కదా సృష్టి చేశాడు. సృష్టి చేసినవాడు శేతే తత్ర, ఆ శరీరాల్లోకి తాను కూడా ప్రవేశించాడు కదా. ఏ రూపంలో ప్రవేశించాడు? జీవేన రూపేణ. తన భాగమైనటువంటి జీవుడు ప్రవేశిస్తే తాను ప్రవేశించినట్లు కదా. అగ్గి నుంచి, పెద్ద నెగడు నుంచి బయటపడినటువంటి చిన్న కణిక వచ్చి మీద పడితే అగ్గి శరీరం మీదో లేదా బట్ట మీదో పడ్డట్టు అవునా కాదా? పడ్డట్టే కదా. అట్లాగే పరమాత్మ అనేటువంటి పెద్ద నెగడు నుంచి వచ్చినటువంటి చిన్న చిన్న కణాలు ఆయా శరీరాల్లోకి చేరితే పరమాత్మ చేరినట్లే కదా, ఆ రూపంలో చేరినట్లే కదా. శేతే జీవేన రూపేణ. ఒక్కొక్క శరీరంలోనూ జీవుడి రూపంలో ఉండనే ఉన్నాడు. పురేషు, అన్ని శరీరాల్లోనూ కలిపి కూడా పురుషో హ్యసౌ, అన్ని శరీరాల్లోనూ అంతర్యామిగా కూడా ఉన్నాడు. అలాగే జీవరూపంలోనూ ఉన్నాడు. అన్ని శరీరాలలోనూ ఉండేది ఆయనే అయితే, అంతర్యామిగా ఉండేది ఆయనే అయితే, ఆయన తప్ప అసలు శరీరంలో ఉండేవాడు మరొకడు లేకపోతే పూజలు ఆయనకు కాక ఇంకెవరికి చెల్లుతాయి అని మహర్షి గారు అంటున్నారు. శరీరాల్లో జీవరూపంలో ఉండటాన్ని, అలాగే అంతర్యామి రూపంలో ఉండటాన్ని ద్విగుణీకృత్య వృత్తి అని వేదాంత శాస్త్రంలో వ్యవహరిస్తారు. ఒకే పరమాత్మతత్వం రెండింతలై శరీరాల్లో ఉంటుంది అని దాని సంక్షిప్తార్థం. ఆ ద్విగుణీకృత్య వృత్తిగా రెండింతల రూపంలో శరీరాల్లో ఉంటున్నాడే, అంటే ఒక్కొక్క శరీరంలో పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ తాలూకు ఒక శరీరం ఉందనుకున్నా ఒకటే ఉండాలి, ఒకే రూపంతో ఒక చోట ఉండాలి. అలా కాకుండా ప్రతి శరీరంలోనూ రెండింతలు తానే ఉంటున్నాడే. ఉంటున్నటువంటి పరమాత్మను ఆయా శరీరాల్లో గుర్తించి ఆ పరమాత్మకే చెందేటట్లుగా మనం దానాలో మరొకటో చేస్తున్నామని భావన చేయాలే కానీ జీవుడికి చేస్తున్నాము, వీడికి చేయటం ఎందుకు, ఇంకొకటికి ఎందుకు చేయకూడదు, వీడికే ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు రాశారు, ఎలా వీళ్ళే రాసుకున్నారా, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ కాలక్షేపం చేయకూడదు అని మహర్షి గారు అంటున్నారు. వేరే పాత్రల్ని నిర్ణయించడం లక్ష్యం కాదు, పాత్రలలో అంతర్లీనంగా ఉండేటువంటి పరమాత్మను గుర్తించటమే ప్రధానం అని ఈ శ్లోకంలో అంటున్నారు. పురాణ్యనేన సృష్టాని నృతిర్య ఋషి దేవతా శేతే జీవేన రూపేణ పురేషు పురుషో హ్యసౌ. తేష్వేషు భగవాన్ రాజన్ తారతమ్యేన వర్తతే తస్మాత్ పాత్రం హి పురుషో యావాన్ ఆత్మా యథేయతే అని తనదైన శైలిలో ఈ పాత్రుల్ని నిర్ణయిస్తున్నారు. ఇప్పుడు చాలామందికి ప్రశ్న ఏంటి, ఫలానా వాళ్లే పాత్రులు ఎందుకు అవ్వాలి అని ప్రశ్న. ఫలానా వాళ్ళనే పాత్రులుగా, దానాలకు పాత్రులుగా ఎందుకు నిర్ణయిస్తున్నారు అని ప్రశ్న. అలా నిర్ణయించే ముందు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పుకోవాలి. ఏమని? అసలు మనుషుల్నే పాత్రులుగా ఎందుకు నిర్ణయించాలి? ఎవరైనా ఏదైనా దానం చేయాలి అంటే కుక్కలకి, పాములకి, పిల్లులకి ఎందుకు చేయకూడదు? కుక్కల కంటే మనుషులు ఏ విషయంలో గొప్ప, పిల్లుల కంటే ఏ విషయంలో గొప్ప, ఎలుకల కంటే ఏ విషయంలో గొప్ప, పందుకొక్కుల కంటే ఏ విషయంలో గొప్ప అని నిర్ణయించాలి. ఏ విషయంలో గొప్ప అంటే మిగతావన్నీ అక్కర్లేనివి. తేష్వేషు భగవాన్ రాజన్ తారతమ్యేన వర్తతే. ఆయా శరీరాలలో, అన్ని శరీరాలలోనూ ఉండేటువంటి పరమాత్మ, అందులోనూ చైతన్య రూపంలో ఉండేటువంటి పరమాత్మ, జ్ఞాన రూపంలో ఉండేటువంటి పరమాత్మ ఒక్కొక్క శరీరంలోనూ కొంచెం కొంచెం తేడాతో ఉంటున్నాడు. కుక్క శరీరంలో ఉండేటువంటి చైతన్య స్వరూపం, జ్ఞాన రూపం కొంచెం వేరుగా ఉంది. కుక్క శరీరం కంటే ఏనుగు శరీరం ఇంకొక విచిత్రమైన జ్ఞానంతో ఉంది.
ఏనుగు శరీరం కంటే ఆవు తాలూకు శరీరం జ్ఞానం పరంగా చూసుకున్నప్పుడు వేరే రకంగా ఉంది. ఇలాంటివి చూసుకుంటే తారతమ్యేన వర్తతే. కుక్కలాంటి శరీరాల్లోనూ కొంచెం కిందకు వెళ్ళిపోతే పురుగుల్లాంటి శరీరాల్లోనూ అసలు జ్ఞానం అనేది దాదాపు శూన్యం అనే స్థాయిలో ఉన్నాడు. చాలా స్వల్పమైన స్థాయిలో జ్ఞానస్వరూపం వాటిల్లో ఉంటుంది. వాటి జ్ఞానం వాటి పొట్ట పోసుకోవడానికి మాత్రమే సరిపోతుంది, లేదా పైకి వెళ్ళటానికి వాటికి ఏమీ జ్ఞానం సరిపోవటం లేదు. అదే కుక్కలకు వచ్చేసరికి కొంత పర్వాలేదు, ఏనుగులు బాగుంటాయి. అలాగే ఆవుల దగ్గరకు వచ్చేసరికి పశుపక్ష్యాదుల్లో వాటి జ్ఞానం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఈ పశుపక్ష్యాదుల కంటే కూడా మనుషుల్లో జ్ఞానం తాలూకు ఉనికి ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి ఈ పశుపక్ష్యాదుల కంటే మానవుడు శ్రేష్ఠుడు అని చెప్పుకోవాలి. తేష్వేషు భగవాన్ రాజన్ తారతమ్యేన వర్తతే. శరీరాల్లో అన్ని శరీరాల్లోనూ సమానంగా ఉండాల్సినటువంటి పరమాత్మ జ్ఞాన రూపంలోకి వచ్చేసరికి కొంచెం తరతమ భావాన్ని చూపిస్తున్నాడు. ఆ తారతమ్యం ఆయా జీవుల యొక్క కర్మ ఫలితంగా వచ్చింది అనే సంగతి వేరు. కాకపోతే తారతమ్యం అనేది ఉంది. ఆ తారతమ్యంలో పురుషుడు అనేది వచ్చేసరికి, జీవుడు మనిషి అనేది వచ్చేసరికి కొంచెం ఎక్కువ కనిపిస్తోంది, అందులో డౌట్ లేదు. కాబట్టి మనిషి వీళ్ళందరికంటే శ్రేష్టం. కాబట్టి ఏమైనా చేస్తే ముందు మనిషికి చేయాలి, తర్వాత జంతువులకి చేయాలి. మరి ఇంటికి వచ్చిన వాడిని పక్కన పెట్టేసి కుక్కకి పెట్టి తర్వాత ఇంటికి వచ్చిన వాడికి పెట్టరు కదా. కుక్క అంటే ఎంత ప్రేమ ఉన్నా సరే మా మనిషికి పెట్టగా మిగిలిందే పెట్టాలి తప్ప ముందు కుక్కకి పెట్టి మొత్తం దాని మూతి తుడిచి తర్వాత వచ్చిన మనిషికి పెడతామంటే దానికి అర్థం లేదు కదా. దానికి కారణం ఇదే అవ్వాలి, వేరే ఏమీ కాకూడదు. తస్మాత్ పాత్రం హి పురుష. అందువల్ల మనిషి మిగతా వాటికంటే కూడా పాత్రం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మనిషి అనేవాడు పాత్రమైతే, మనిషి అనేవాడు పాత్రం అవ్వటానికి మనిషిలో జ్ఞానం అనేది ఎక్కువగా ఉండటమే కారణం అనేది అయితే, యావాన్ ఆత్మ యథేయతే అని పైపైన చూసుకోవచ్చు. ఈ మనిషిలోనూ జ్ఞానం అనేది ఎక్కువ అవ్వగా పరమాత్మ స్వరూపమైనటువంటి జ్ఞానం ఎక్కువగా కనిపించగా ఆ మనిషిలోని పాత్రత అనేది పెరుగుతుంది అని ఒప్పుకొని తీరాలి. ఇది ఒప్పుకోలేకపోతే అసలు మనిషే పాత్రుడు అనే మాటను తీసేయవలసి వస్తుంది. కాబట్టి పరమాత్మ యొక్క పాత్రతని తీసుకొచ్చి, పరమాత్మ యొక్క చైతన్యం అనేటువంటి రూపం ఏ జీవిలో కొంచెంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందో అటువంటి జీవి ఇతర జీవుల కంటే కూడా శ్రేష్టం, పాత్రం అనే మాట పెట్టుకుంటూ వచ్చి, మనుషుల్లో కూడా జ్ఞానం అనేది ఎవరిలో, పరమాత్మ స్వరూపమైనటువంటి జ్ఞానం ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుందో అటువంటి వ్యక్తి పాత్రం అనే మాట తేల్చుకోవాలి. దాన్ని తేల్చుకుని నిలబడాలి తప్ప పై మాటలు మాట్లాడకూడదు అని మహర్షి గారు చెప్తున్నారు. తేష్వేషు భగవాన్ రాజన్ తారతమ్యేన వర్తతే. తస్మాత్ పాత్రం హి పురుష యావాన్ ఆత్మా యథేయతే. పోనీ ఇది బాగానే ఉంది, మానవులనే కదా పూజ చేసుకోవాలి, మనుషుల్నే పూజ చేసుకోవాలి, మనుషుల్లో జ్ఞానవంతుల్ని చేసుకోవాలి అని కదా మీరు తెచ్చింది. పరమాత్మ పూజ అని మొదలుపెట్టిన మాట ఎటుపోయింది అంటే, దృష్ట్వా తేషాం మిథో నృణాం అవజ్ఞానాత్మతాం నృప త్రేతాదిషు హరేరర్చా క్రియాయై కవిభిః కృత అని. ఏం లేదయ్యా, ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత కూడా ఈ ప్రశ్న వచ్చింది అంటేనే మానవుల్లో కొంచెం తేడా ఉంది అని అర్థం. ఎంత చెప్పాము ఇంతవరకు? అసలు పరమాత్మ ఒక్కడే పాత్రుడు. ఆ పరమాత్మ యొక్క స్వరూప ఆవిర్భావం ఎంత మేరకు జీవుల్లో కలుగుతూ ఉంటుందో ఆ జీవులకు పాత్రత ఉన్నట్లు అని చెప్పాము. దాని అర్థం ఏంటి? పరమాత్మ ఒక్కడే పాత్రుడు, ఆ పరమాత్మ యొక్క ఉనికి ఎక్కువగా ఎక్కడ తెలుస్తోందో అక్కడ పాత్రత ఎక్కువగా ఉన్నట్లు అని కదా. ఒకటే కదా చెప్పింది. మళ్ళీ ఈ ప్రశ్న రావడానికి అవకాశం లేదు. ఈ ప్రశ్న వస్తోంది అంటే ఎందుకు వస్తోంది అంటే, తేషాం మిథః నృణాం అవజ్ఞానాత్మతాం నృప. మనుషులు ఒకళ్ళనొకళ్ళు అవమానం చేసుకోవటానికి ఎక్కువగా ఇష్టపడతారు. నువ్వు నాకంటే బలహీనుడివి అని ఒకడంటాడు, ఇంకొకడేమో నువ్వు నాకంటే జ్ఞానహీనుడివి అంటాడు. నేను ఈ కారణంతో గొప్పవాడిని అని పోట్లాడతాడు ఒకతను. నువ్వు చెప్పిన కారణాలు కాకుండా వేరే కారణంతో గొప్పవాడిని అని దానికి బదులిస్తాడు ఇంకొకతను.
ఇలా ఒకళ్ళకొకళ్ళు అవమానం చేసుకోవటానికే మనుషులు ఎక్కువ ఉత్సాహపడుతున్నారు. కానీ ఎవరికి ఇచ్చినటువంటి బాధ్యతలు, ఎవరికి ఉన్నటువంటి పరిమితులు వాళ్ళు పరిగణనలోకి తీసుకుని పని చేసుకోవడానికి ఎక్కువ ఉత్సాహపడట్లేదు. ఇది సుమారుగా సృష్టి మొదటి కాలమైనటువంటి త్రేతాయుగంలో, కృతయుగంలో చూసేశారు. త్రేతాయుగం కాదు, కృతయుగంలో చూసేశారు. చూసి దృష్ట్వా తేషాం మిథో నృణాం అవజ్ఞానాత్మతాం నృప, ఒక యుగం మొత్తం ఈ మనుషులు అనేవాళ్ళు ఎలా పోట్లాడుకుంటున్నారు, ఈ మనుషులు అనేవాళ్ళు నీకంటే నేను గొప్ప, నాకంటే ఇంకోడు గొప్ప అని ఎలా చెప్పుకుంటున్నారు అని చూసి, ఈ మనుషుల్ని గొప్పగా తేలిస్తే ఉపయోగమే లేదు. అసలు మనిషిని గొప్పవాడు అంటమే తప్పు. ఒక మనిషిని గొప్పవాడు అని పొరపాటున ఎవరైనా అంటే వాడి గొప్పతనం లేదు అని చెప్పడానికి మిగతా వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తారో లెక్కలేదు. ఎన్ని వీడియోలు తీయటానికైనా సరే వెనకాడరు. ఓ మనిషి గొప్పవాడు అవుతున్నాడు అని అంటే వాడికి ఏదో మంచి పేరు వస్తుంది అని తెలిస్తే వాళ్ళు ఏదో లూప్ హోల్స్ లాంటివి వెతికి దాన్ని ఏదో చూపించి, దాన్ని ఏదో ప్రదర్శించి, ఆ మనిషిని ఏదో వెన్నుపోటు పొడవటం అనే పనిగానే ఉంచుకుంటారు. ఎప్పుడు చూసినా అదే పని మీద ఉంటారు. కాబట్టి వీళ్ళతో పెట్టుకుంటే లాభం లేదు, వీళ్ళ పోట్లాటలను తీర్చగలగటం అనేది మన వల్ల కాదు అని అనుకుని త్రేతాదిషు పయ్యుగాల్లోకి వచ్చేసరికి హరేరర్చ కవిభి కృత, పెద్ద మనుషులందరూ కూర్చుని ఈ మనుషుల్ని పూజించడం అనే మాట ఎత్తేద్దాము. మనుషుల్ని ఎవరు పూజించుకోరు, ఎవరు ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోరు, వీళ్ళంతే ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటారు. మనం శ్రీహరి తాలూకు మూర్తుల్ని తీసుకొచ్చేసేద్దాము, అర్చామూర్తుల్ని తెద్దాము, అర్చామూర్తుల్ని పూజించటం అనే విధానాన్ని ప్రవేశపెట్టేద్దాము అని కూడా చేసేశారు. లెక్క ప్రకారం చూస్తే మానవుల్లో కూడా జ్ఞానం అనేది ఎవరిలో ఎక్కువగా ఉంటుందో వాళ్ళని పరమాత్మ యొక్క రూపంగా భావించుకోవటం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. అలా భావించుకునేటువంటి స్థాయి లేనప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే, ఏమాత్రం సందేహం రానటువంటి ఒక అర్చామూర్తిని నిర్ణయించుకుని ఇదే నాకు పరిపూర్ణమైనటువంటి పూజ్య స్వరూపం అని అనుకుని, ఇదే పరమాత్మకు చిహ్నం అని అనుకుని ఆ అర్చామూర్తిని పట్టుకుని వెళ్ళాడటమే అనేటువంటి వ్యవస్థ చేసి పెట్టారు. ఇది త్రేతాదిషు, సత్యయుగంలో కొంచెం ఇటువటుగా సాగిన త్రేతాదియుగాల్లో ఇది జరగదు అని అప్పటి నుంచే తేల్చేశారు. ఇంకా కలియుగం గురించి చెప్పనక్కర్లేదు. కలియుగంలో మన పక్కవాడంటే అస్సలు పడదు అనే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి విగ్రహాలను నమ్ముకోవటమే మీకున్న దారి అని కూడా మహర్షి గారు చెప్తున్నారు. విగ్రహాలను మాత్రమే నమ్ముకోండి, పక్క వాళ్ళని గౌరవించొద్దు అని కాదు. ఇలా ఉన్నారు మనుషులు, అందుకని ఈ వ్యవస్థ కూడా చేసి పెట్టాము అని చెప్తున్నారు. దృష్ట్వా తేషాం మిథో నృణాం అవజ్ఞానాత్మతాం నృప త్రేతాదిషు హరేరర్చ క్రియాయై కవిభే కృత అని. తతోర్చాయాం హరిం కేచిత్ సంశ్రద్ధాయ సపర్యయా ఉపాసతే ఉపాస్తాపి నార్థదా పురుషద్విషాం అని చెప్తున్నారు. తతః అందువల్ల అర్చాయాం, ఈ అర్చామూర్తిలో హరిం శ్రీహరిని కేచిత్ కొంతమంది సంశ్రద్ధాయ చాలా శ్రద్ధగా సపర్యయ ఆ అర్చామూర్తికి నానా సపర్యలు చేసి, ఆ అర్చామూర్తిని ఒక మనిషి తాలూకు రూపంగా భావించి ఒక మనిషికి ఎన్ని సపర్యలు చేస్తారో అన్ని సపర్యలు చేసి, ఒక మనిషి పొద్దున్న లేస్తూనే స్నానం చేస్తాడు కాబట్టి స్నానం అనే పేరు బాలేదని అభిషేకం అని పెట్టి అభిషేకం చేసి, ఓ మనిషి వస్త్రం కట్టుకుంటాడు కాబట్టి ఆ విగ్రహానికి కూడా వస్త్రం కట్టి, ఒక మనిషి అన్నం తింటాడు కాబట్టి అన్నం పెడతాము అంటే బాగుండదు కాబట్టి మొరటుగా ఉంటుంది కాబట్టి నైవేద్యం అనే పేరుతో నైవేద్యం ముందు పెట్టి, ఆ విగ్రహం తినకపోయినా, ఆ విగ్రహం ఒక్క మెతుకును కూడా నోట్లో వేసుకోకపోయినా, పొద్దున్నే ఏదో పాలు పండు నైవేద్యం పెట్టి, మధ్యాహ్నం మహానైవేద్యం అనే పేరుతో అన్నము కూరలు అన్నీ నైవేద్యం పెట్టి, పండగలు పబ్బాలు అయితే విశేషాలు పెట్టి, ఏదో రాత్రి అయ్యేసరికి మళ్ళీ మనిషి అంటే అలసిపోతాడు కదా, అలాగే ఈయన కూడా అలసిపోయాడని చెప్పి ఆయనకి శయన సేవ అని ఒక పరుపు పెట్టి ఆ పరుపు మీద పడుకోబెట్టి, మరి మూల విగ్రహాన్ని పడుకోబెట్టలేరు, పెద్ద విగ్రహంగా ఉంటుంది అంటే చిన్న విగ్రహం తీసి ఆ చిన్న విగ్రహాన్ని కూడా మళ్ళీ ఆ మూల విగ్రహానికి ఇంకొక ప్రతిమగా, ఆ మూల విగ్రహానికి మరొక పర్యాయంగా ఇంకొక విగ్రహాన్ని పెట్టి దాన్ని పడుకోబెట్టి శయన సేవ, మళ్ళీ పొద్దున్న లేస్తూనే సుప్రభాత సేవ అని సపర్యలు చేస్తూ, గుళ్ళలోనే అక్కర్లా ఇళ్లలోనూ కూడా చేసుకోవచ్చు. అలాంటి సపర్యయ ఉపాసన చేసుకుంటారు. కానీ ఈ ఉపాసనా పద్ధతి మంచిదే, కాదనడానికి లేదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఉపాస్తా అపి, ఈ పూజ కూడా
పురుషద్విషాం, ఒకవైపు శ్రీహరిని మరొక వైపు ఇతర జీవుల్ని ద్వేషిస్తూ గనక జరిగినట్లయితే నా అర్థదా, ప్రయోజనాన్ని ఇవ్వదు. తన తోటి జీవుల్ని ద్వేషిస్తూ ఈ జీవులందరికీ రూపమైనటువంటి పరమాత్మను ద్వేషిస్తూ గనక ఈ ఉపాసన చేసినట్లయితే ఆ పరమాత్మ స్వరూపాన్ని అవమానిస్తూ, ఏ రకంగా ఆ పరమాత్మ ఈ శరీరంలో ఈ విగ్రహంలో మాత్రమే ఉన్నాడు, పక్క విగ్రహంలో లేడు, ఇటు విగ్రహంలోనూ లేడు, ఇంకో రకంగా ఉండేటువంటి విగ్రహంలో లేడు అని అవమానం చేస్తూ ఆయన్ని ద్వేషిస్తూ చేసేటువంటిదైతే గనక దానికి ప్రయోజనము లేదు. ఆ పరమాత్మ వ్యాపకుడే, ఆ మాట నేను ఒప్పుకుంటున్నాను, కానీ నా బుద్ధి అంత వికసించలేదు, నా బుద్ధి ఇక్కడే మిగిలిపోయింది, నేను దీన్నే నమ్ముకున్నాను, దీన్నే నమ్ముకుని మమాత్ర భావైకరసం మనస్థితం న కామవృత్తిర్వచనీయమీక్షతే అనే తీరులో పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని గురించి చెప్పినటువంటి తీరులో నా మనస్సు ఇక్కడ నిలిచింది కాబట్టి నేను ఈ విగ్రహానికి సపర్యలు చేసుకుంటున్నాను అనే భావనలో గనక చేసుకున్నట్లయితే అది ఫలిస్తుంది. ద్వేషంతో గనక చేసినట్లయితే ఇది ఫలించదు అని చెప్తున్నారు. తతోర్చాయాం హరిం కేచిత్ సంశ్రద్ధాయ సపర్యయ ఉపాసతే ఉపాస్తాపి నార్థదా పురుషద్విషాం. దాన్నే ఇంతకుముందు మొదలుపెట్టినటువంటి అంశాన్నే, సత్పాత్రం అనేటువంటి విషయాన్నే ఇంతదాకా తీసుకొచ్చి ఇక్కడికి ఆపి, పురుషేష్వపి రాజేంద్ర సుపాత్రం బ్రాహ్మణం విదుః తపసా విద్యయా తుష్ట్యా ధత్తే వేదం హరేస్తనం అని చెప్తున్నారు. మానవులందరూ కూడా ఆ పరమాత్మ యొక్క రూపాలు, పరమాత్మ యొక్క జ్ఞానస్వరూపానికి ఆలవాలని చెప్పుకున్నాం కదా. ఆ మానవుల్లో కూడా పురుషేష్వపి రాజేంద్ర, ఓ ధర్మరాజా, సుపాత్రం కొంచెం ఉత్కృష్టమైనటువంటి పాత్రంగా బ్రాహ్మణం విదుః, బ్రాహ్మణుల్ని చెప్తున్నారు. ఎవరు? పెద్దలు. కవిభిఃకృత, పెద్దలందరూ మహానుభావులందరూ నిర్ణయించారన్నారు కదా. పాత్రవిత్తమై అని, పాత్రులంటే ఎవరు అని నిర్ణయించిన వాళ్ళు ఉన్నారన్నారు కదా, వాళ్ళు నిర్ణయించి పెట్టారు. ఎందుకంటే తపసా, కేవలం బ్రాహ్మణ జన్మ కాదు అని కూడా చెప్పుకున్నాం ఇంతకుముందు. తపసా విద్యయ, ఈ రెండు కాక తుష్ట్య, ఉన్నదాంతో సంతోషపడటం అనేటువంటి లక్షణంతో, ఇది కాక ధత్తే వేదం హరేస్తనం, శ్రీహరి తాలూకు శబ్దమయమైనటువంటి రూపమైన వేదాలను కూడా తనలో ధరించటం, తనలో వాటిని వేదాలను ధరించి ఉండటం అనేటువంటి విశేషంతో ఈ బ్రాహ్మణుణ్ణి సత్పాత్రంగా వాళ్ళు గుర్తించి నిర్ణయించారు. బ్రాహ్మణుడే కనుక వేదాధ్యయనం చేసుంటే, విద్య సవ్యంగా ఉంటే, ఆ విద్యతో పాటుగా ఆ వేదార్థాన్ని కూడా సరిగ్గా తెలుసుకోగలిగి ఉంటే, కొంచెం తపస్సు అనేది కనుక దానికి ఉంటే, ఉన్నదాంతో సంతోషపడటం అనేటువంటి అలవాటు కనుక ఉంటే ఆ బ్రాహ్మణుడిని సత్పాత్రుడిగా నిర్ణయించి పెట్టారు అని అంటున్నారు. పురుషేష్వపి రాజేంద్ర సుపాత్రం బ్రాహ్మణం విదుః తపసా విద్యయా తుష్ట్యా ధత్తే వేదం హరేస్తనం అని. సుపాత్రం బ్రాహ్మణుడు అని చెప్పడం మాత్రమే కాదు, సత్పాత్రం అవ్వాలంటే ఏం కావాలి అనేది కూడా చెప్పారు. కాబట్టి ఈ లక్షణాలను అలవాటు చేసుకుంటేనే సత్పాత్రుడవుతారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తూ నన్వస్య బ్రాహ్మణారాజన్ కృష్ణస్య జగదాత్మనః పునంతః పాదరజస త్రిలోకీం దైవతం మహత్. ఈ బ్రాహ్మణుణ్ణి ఎందుకు పూజించాలి అనే ప్రశ్న నీకైతే రాదు. ఎందుకంటే నువ్వు పూజించిన, అగ్రపూజలో నువ్వు పూజించినటువంటి శ్రీకృష్ణుడే బ్రాహ్మణులను దేవతలుగా గుర్తించి పూజిస్తున్నాడు కదా. నను అస్య, నీ పూజ్యుడైనటువంటి శ్రీకృష్ణుడే బ్రాహ్మణాః పూజనీయాః, బ్రాహ్మణులు పూజనీయులుగా ఉన్నారు కదా. కృష్ణస్య జగదాత్మనః, ఆ శ్రీకృష్ణుడేం తక్కువ కాదు కదా. జగదాత్మనః, ఈ జగత్తు యొక్క ఆత్మస్వరూపం కదా ఆయనే తాను మనిషిగా దిగినప్పుడు, తాను మనిషిగా అవతరించి వచ్చినప్పుడు బ్రాహ్మణుని గౌరవిస్తూ కనిపిస్తున్నాడు కదా. ఇంకా సందేహమే ఎందుకు? నీ పూజ్యుడే కొంతమంది పూజ్యులుగా నిర్ణయిస్తే నువ్వెందుకు దాన్ని కాదనాలి? పునంతః పాదరజస త్రిలోకీం, అందులోనూ కొంతమంది బ్రాహ్మణులు ముల్లోకాలను తిరిగేవాళ్ళు ఉన్నారు. ఆయన నారద మహర్షి గారు చెప్పుకోవట్లేదు కానీ ఆయన కూడా అందులో ఒక ఆయన ఉన్నాడు. తమ పాదధూళితో ముల్లోకాలను పవిత్రం చేసేటువంటి మహానుభావులు ఉన్నారు. వాళ్ళని
దైవతం మహత్, గొప్ప దేవుడు, నాకు కూడా దేవుళ్ళు వీళ్ళు అని పరమాత్మే చెప్పుకోలేదా? కాబట్టి ఈ విషయంలో నీకైతే ఏమి సందేహం అక్కర్లేదు. నీ పూజ్యుడైన దేవుడే వాళ్ళని దేవుళ్ళుగా నిర్ణయించాడు, పాత్రులుగా నిర్ణయించాడు. కాబట్టి నువ్వు కూడా చేసుకోవచ్చు. దుర్వాస మహర్షి గారు వస్తే శ్రీకృష్ణుడు వారం రోజుల పాటు ఎనలేని సేవలు చేసి పెట్టాడు అనేటువంటిది తెలుస్తుంది. ఆయన చివరికి ఎంతంటే, నేను ఊళ్ళో తిరగాలంటే రథం కావాలి, ఆ రథం మీద నేను కూర్చున్న తర్వాత ఆ రథాన్ని గుర్రాలు లాక్కూడదు, నువ్వు నీ భార్యలు రాగాలి అంటే శ్రీకృష్ణుడు ఒకవైపు, రుక్మిణి ఒకవైపు నుంచుని రథం లాగి ఊరంతా తిప్పారు ఆయన్ని. అంత సేవ చేశాడు ఆయన. పాయసం వండించు అని చెప్పి పాయసం వండించి, వండిన పాయసం నా ఒళ్ళంతా పూయంటే మాట్లాడకుండా ఒళ్ళంతా పూసాడు. పాయసం అనేది ఎవడైనా ఒంటికి పోస్తారా, తాగుతారు కానీ అని కూడా ఆయన లేదు. అలా వారం రోజుల పాటు ముప్పతిప్పలు పెట్టారు ఆయన, దుర్వాస మహర్షి గారు వేరే కారణంతో. వారం రోజుల పాటు అందరూ చూస్తూ ఉండగా ఆయనొక్కడే కృష్ణుడు, ఆయన భార్య రుక్మిణీదేవి, మిగతా భార్యలు వాళ్ళే నుంచుని సపర్యలు చేసి వాళ్ళు ఆదర్శంగా నిలిచారు కదా. అలాగే అందరూ నిలవలసిందే, అందరూ అలాగే చేసుకోవలసిందే అని నారద మహర్షి గారు చెప్తున్నారు. నన్వస్య బ్రాహ్మణారాజన్ కృష్ణస్య జగదాత్మనః పునంతః పాదరజసా త్రిలోకీం దైవతం మహత్ అనేటువంటి ఈ శ్లోకంలో. ఈ శ్లోకంతో 42 శ్లోకాలు ఉన్నటువంటి సదాచార నిర్ణయము అనే పేరు కలిగినటువంటి ఈ చతుర్దశాధ్యాయం 14వ అధ్యాయం పూర్తయింది. ఈ అధ్యాయంలో ప్రధానంగా గృహస్థ ధర్మాలను గురించి చెప్పారు. గృహస్థ ధర్మాల్లోనూ సాధారణ ధర్మాలు కొన్ని చెప్పారు. గృహస్థులకి విశేష ధర్మాలు కొన్ని చెప్పారు, ఏ రకంగా నడుచుకోవాలి అని. కాల నిర్ణయం కొంత చేసి పెట్టారు, ప్రదేశ నిర్ణయం కొంత చేసి పెట్టారు, అతి ముఖ్యమైనటువంటి పాత్ర నిర్ణయం చేసి దీని ప్రకారం నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఈ అంశాలతో కూడినటువంటి 14వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. మనం ముందుగానే అనుకున్నట్లుగా మనలో గృహస్థులు ఎక్కువ మంది ఉన్నాము. ఒకవేళ ఉన్న బ్రహ్మచారులు ఉన్న వాళ్ళు కాబోయే గృహస్థులే తప్ప ఎవరు సన్యాసుల్లో కలిసిపోయే వాళ్ళు లేరు పెద్దగాను. ఉన్న ఒకటి అర వాటిని తీసేస్తే మిగతా వాళ్ళందరూ గృహస్థులు కావాల్సిన వాళ్ళే. కాబట్టి అందరూ జాగ్రత్తగా గమనించుకోవలసినటువంటి అంశాలు ఇవి ఉన్నాయి. ఇవి చాలా ప్రాథమికమైన అంశాలు మాత్రమే. ఇంకా ఆలోచించుకోవలసినవి, ఇంకా నిర్ణయించవలసినవి, ఇంకా తేల్చుకోవలసినవి, ఇంకా ఆచరించవలసినవి చాలా ఉన్నాయి. వాటన్నిటినీ జాగ్రత్తగా తెలుసుకుని జాగ్రత్తగా దాన్ని పాటించవలసిందే. ఇన్ని తెలుసుకుని పాటించాలా అని అనుకోక్కర్లేదు. భూమి నుంచి చంద్రుడి మీదకో లేదా అంగారకుడి మీదకో రాకెట్ ప్రయోగిస్తాము. ప్రయోగించేటప్పుడు ఎన్ని అంశాలను గురించి చర్చించుకోవాలి, ఎంతమంది కలిసి కూర్చుని చర్చించుకోవాలి, ఎంతమంది కలిసి పనిచేయాలి, ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి, చిన్న తేడా వస్తే మిషన్ ఏమైపోతుంది. ఇది కేవలం చంద్రుడికి అంగారకుడికే ఇలా పరిస్థితి అయితే, వాళ్ళందరినీ దాటి, బ్రహ్మాండాన్ని దాటి అవతల వైపు ఉన్న పరమాత్మకు మన రాకెట్ చేరాలి అంటే మనం ఎన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే సంగతి చూసుకుని దానికి తగ్గట్లుగా నడుచుకుందాము. అందరికీ అన్నీ తెలుసు, ఎవరికి ఏమీ చెప్పక్కర్లేదు, ఎవరికి ఏ దృష్టాంతాలతోనూ బోధించనక్కర్లేదు. అందరికీ అన్నీ తెలుసు, అందరూ తెలివైన వాళ్ళే. కానీ ఆ తెలివిని ఈ విషయాల మీద పెట్టడము, ఆ తెలివిని ఆచరణాత్మకంగా మార్చుకోవటం అనే అంశంతోనే ఇప్పుడు సమస్య వచ్చి పడుతోంది. ఆ సమస్యను తీర్చి మన తెలివిని ఆచరణాత్మకంగానూ మంచి దారిలోనూ పెట్టి చాలా అభివృద్ధిలోకి తీసుకెళ్లవలసిందిగా, మనల్ని తీసుకెళ్ళి ఆయనలో కలుపుకోవలసిందిగా, మన దారిని బాగు చేయవలసిందిగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే చతుర్దశాధ్యాయే శ్లోకాః. అథ దేశాన్ ప్రవక్ష్యామి ధర్మాదిశ్రేయ ఆవహన్. స వై పుణ్యతమో దేశః సత్పాత్రం యత్ర లభ్యతే. బింబం భగవతో యత్ర సర్వమేతచ్చరాచరం. యత్ర హ బ్రాహ్మణకులం తపో విద్యాదయాన్వితం. యత్ర యత్ర హరేరర్చా సదేశ శ్రేయసాం పదం. యత్ర గంగాదయో నద్యః పురాణేషు చ విశ్రుతాః
సరాంసి పుష్కరాదీని క్షేత్రాణ్యర్హాశ్రితాన్యుత కురుక్షేత్రం గయశిరః ప్రయాగః పులహాశ్రమః నైమిషం ఫాల్గునం సేతుః ప్రభాసోऽథ కుశస్థలీ వారాణసీ మధుపురీ పంపా బిందుసరస్తథా నారాయణాశ్రమో నందా సీతారామాశ్రమాదయః సర్వే కులాచలా రాజన్ మహేంద్రమలయాదయః ఏతే పుణ్యతమా దేశాః హరేరర్చాశ్రితాశ్చ యే ఏతాన్ దేశాన్ నిషేవేత శ్రేయస్కామో హ్యభీక్ష్ణశః ధర్మో హ్యత్రే హితః పుంసాం సహస్రాధిఫలోదయః పాత్రం త్వత్ర నిరుక్తం వై కవిభిః పాత్రవిత్తమైః హరిరేవైక ఉర్వీశ యన్మయం వై చరాచరం దేవర్ష్యర్హత్సు వై సత్సు తత్ర బ్రహ్మాత్మజాదిషు రాజన్ యదగ్రపూజాయాం మతః పాత్రతయాచ్యుతః జీవరాశిభిరాకీర్ణః అండకోశాంఘ్రిపో మహాన్ తన్మూలత్వాదచ్యుతేజ్యా సర్వజీవాత్మతర్పణం పురాణ్యనేన సృష్టాని నృతిర్యగృషిదేవతాః శేతే జీవేన రూపేణ పురేషు పురుషో హ్యసౌ తేష్వేషు భగవాన్ రాజన్ తారతమ్యేన వర్తతే తస్మాత్ పాత్రం హి పురుషో యావానాత్మా యథేయతే దృష్ట్వా తేషాం మిథో నృణాం అవజ్ఞానాత్మతాం నృప త్రేతాదిషు హరేరర్చా క్రియాయైకవిభిః కృతా తతోర్చాయాం హరిం కేచిత్ సంశ్రద్ధాయ సపర్యయా ఉపాసత ఉపాస్తాపి నార్థదా పురుషద్విషాం పురుషేష్వపి రాజేంద్ర సుపాత్రం బ్రాహ్మణం విదుః తపసా విద్యయా తుష్ట్యా ధత్తే వేదం హరేస్తనుం నన్వస్య బ్రాహ్మణా రాజన్ కృష్ణస్య జగదాత్మనః పునంతః పాదరజసా త్రిలోకీన్ దైవతం మహత్ ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే చతుర్దశాధ్యాయే శ్లోకాః అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.